ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఇక నుంచి అమలు చేయే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించనున్నారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే సభల్లో పెండింగ్ సమస్యలు, పరిష్కార మార్గాలపై ప్రజలతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభలు జరిగాయి. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్ల 3 నెలలు పూర్తయిన సందర్భంగా గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్రంగా సేవకులమన్న భావనతో పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాల్లోనే కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు సీఎం రేవంత్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6న కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలన్నారు. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలన్నారు. మహిళలకు ఫ్రీ బస్, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా చూడాలన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలపాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించి వాటి పరిధిలో తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నారు సీఎం. సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం అలమైపేటలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి దామోదర. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. దానికి కూడా ఈ సంవత్సరం మళ్ళా నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రం మొత్తం మరొక 4 లక్షల ఇల్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం. దాంట్లో గతంలో లేనటువంటి కొన్ని మార్పులు కూడా చేసినాం. ఎవరైతే సొంతంగా బేస్మెంట్ కట్టుకొని ఉన్నారో, లేకపోతే పిల్లర్లు వేసుకొని ఉన్నారో వాళ్ళను కూడా ఈ స్కీమ్ లో వాళ్ళకు కూడా ఇతర నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. జూన్ 2 నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. ఈ స్కీమ్ తో 1,15,00,000 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. గత పాలకులు 10 ఏళ్లు రేషన్ కార్డులు ఇవ్వకుంటే కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక కొత్తవి ఇస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వార్డు సభ, చెక్కపల్లిలో గ్రామ సభలో పాల్గొన్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. కొంతమంది గర్భం ఉన్నటువంటి వారికి ఖాతాలు టెక్నికల్ ఇబ్బందులు వారికి రాలిన సందర్భం 2 లక్షల పైన రాలిన సందర్భం తప్ప 2 లక్షల రూపాయలు వారందరికీ రుణమాఫీ చేసినాం. ఇది ఒక చరిత్ర చెప్తా ఉన్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అందించటమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్లోని 36, 37 వార్డుల్లో గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం స్థానికులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు కలెక్టర్. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రతి ఆఫీసర్ ప్రతి ప్లేస్ లో కూర్చొని ఎన్ని ఫైల్స్ వచ్చినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఫాస్ట్ గా క్లియర్ చేయాలి అని 99 డేస్ ప్రోగ్రామ్ లో పూర్తిగా ఫోకస్ చేస్తూ
ఇది ఫాస్ట్గా చేయాలి, సిటిజన్స్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి. అదే మన ప్రభుత్వం ఆలోచన. హన్మకొండ జిల్లా ధర్మాసాగర్ ముప్పారంలో గ్రామ సభలో ప్రభుత్వ లక్ష్యాలపై చర్చించారు సర్పంచ్ రేణుక. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విలేజ్ క్యాబినెట్ నిర్మాణం ఏర్పాటు చేశామన్నారు. క్యాబినెట్ నిర్మాణం చేసి వార్డు సమస్యలకు పని విభజన చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజలకే చేరేలా చూస్తున్నామని చెప్పారు. ఈ రోజు జరిగిన ఈ గ్రామ సభలో మేము చేయాల్సిన పనుల గురించి, వాళ్ళు చెప్పాల్సిన పనుల గురించి చర్చించుకోవడం జరిగింది. ఇందిరా మిల్ల గురించి, ఫెన్షన్ల గురించి, రోడ్ల గురించి, పారిశుద్ధ పరంగా ర్యాంపుల గురించి కానీ, వీధి లైట్ల గురించి కానీ, త్రాగునీటి గురించి కానీ ఈరోజు మా గ్రామ సభలో చర్చించుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ, వార్డు సభలను నిర్వహించారు అధికారులు. చెన్నూరు మున్సిపాలిటీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ పద్మ. మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో చెన్నూరును మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ మాత్రమే పేదలకు అండగా ఉంటుందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. కనీసం 7 ఏళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వాలి. ఏడన్నా హుజూరాబాద్లోనో లేకపోతే మునుగోడు ఎలక్షన్ వస్తేనే రేషన్ కార్డులు ఇచ్చారు తప్పితే, అంటే ఎలక్షన్లకు లబ్ధి కోసం చేసారు తప్పితే మళ్ళీ ఎక్కడ ఏ ఊర్లో ఏ వార్డులో రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి. మరి మేము ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, ఇందిరం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. పేదోడు ఆ దొడ్డు బియ్యం తినలేకపోతుండనే ఆలోచన నాటి ప్రభుత్వం చేయలే. ఈరోజు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు అధ్యయనం, ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నారు.